ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1600 రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ లక్షల మంది రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమాన్ని మీటనొక్కి ప్రారంభం చేశారు. మన పినపాక నియోజకవర్గం మనుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికలో నేను, నాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు శ్రీ జితేశ్వరి పాటిల్ గారు పాల్గొన్నారు. రైతు సోదరులు కూడా పాల్గొన్నారు. మహిళా రైతు సోదరులు కూడా పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మరి వీడియో కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించినటువంటి మీటనొక్కి మరి బ్యాంకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రైతు భరోసా అనేది రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పినపాక నియోజకవర్గంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేసిన సందర్భంలో రైతు భరోసా కార్యక్రమంలో పినపాక నియోజకవర్గంలో 29,000 మంది రైతులకు 25 కోట్ల రూపాయలు ఈ రోజున జమ అయినటువంటి పరిస్థితి చాలా ఆనందంగా ఉంది. రైతు సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన పినపాక కాన్స్టిట్యుయెన్సీలో గుట్టమల్లారం రైతు వేదిక నుంచి గౌరవ పినపాక ఎమ్మెల్యే గారు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు వేదికలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు నుంచి రైతు భరోసా మన అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కి సబ్సిడీగా ఈ పథకం కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడే మన బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు. దాంతో సహా ఇంకా మన గౌరవ మంత్రివర్యులు కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. దట్ మన రైతు వేదిక ద్వారా రైతు నేస్తం ఈ కార్యక్రమం మన ఇంకా ముందుకు తీసుకుపోతూ రైతులందరికీ మంచి పంటలు మరియు నేల గురించి ఇంకా వివిధ పథకాల గురించి ఇంకా అవగాహన పెంచాలని సూచనలు ఇచ్చారు. సో అది మనకి ఎంతో గర్వంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశంలోనే ఇది బియ్యం పండించిన దాంట్లో టాప్లో ఉంది. ఇంకా ముందుకు పోతూ కూడా అన్ని రంగాల్లో టాప్లో వచ్చే విధంగా అధికారులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు సూచనల మేరకు కష్టపడతారని నాకు గట్టిగా ఒక నమ్మకం ఉంది. రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏముందంటే మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చాలా కష్టపడి రైతు వేదికల పక్కన అజోలా పిట్ మరియు బయోచార్ గురించి ఇంకా కంపోస్టింగ్ గురించి ABC అని మన నేల మరియు నీళ్లు కాపాడుకునే ఒక ఈ అవగాహన కార్యక్రమం మొదలు పెట్టారు. తప్పకుండా అందరు రైతులు ఇది ముందుకు తీసుకుపోవాలి. నీటి కుంట కూడా ఉచితంగా ఉపాధి హామీ ద్వారా ఎవరు ముందుకు వచ్చినా కూడా తవ్వేసి మేము ఇస్తామని ఒక పక్కాగా మేము ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. సో దయచేసి అందరు రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశం వాడుకోవాలని నేను కోరుతున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.